హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే కృష్ణ మురారిల శోభనాన్ని ఎలాగైనా ఆపాలని ముకుంద అయితే ప్లాన్ చేస్తుంది. తను అనుకున్నట్టుగానే తను ఏడుస్తూ డ్రామాని ప్లే చేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సీరియల్ని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కృష్ణ మురారిల శోభనానికైతే ఇంట్లో వాళ్ళందరూ అంతా సిద్ధం చేసేస్తారు. ఇక కృష్ణనైతే రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి ఇక మురారి గదిలోకి అయితే పంపిస్తూ ఉంటారు. అప్పుడే కృష్ణ అయితే అందరూ ఉన్నారు కానీ ముకుంద ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద అయితే ఒక దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ముకుంద అలా ఏడవటం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ముకుంద ఈ టైంలో ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ముకుంద అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ అందరిని చూస్తూ ఉంటుంది. భవానీ అయితే ముకుందని ఏదో చీదపురుగుని చూసినట్టు చూస్తూ ఉంటుంది. ఇక కృష్ణ అయితే తన దగ్గరికి వెళ్తుంది. ఇక ముకుంద దగ్గరికి వెళ్ళి, ముకుంద నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అయినా ఈ టైంలో నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇక మనసులో అంతా కుట్ర పెట్టుకున్న ముకుంద అయితే కృష్ణకు ఏం చెప్పాలో అర్థం కాక ఈ శోభనాన్ని ఎలా అన్నా ఆపాలి అనుకుంటుంది. అప్పుడే తను నాకు ఒక ఫోన్ వచ్చింది, మా అమ్మకి నిండా సీరియస్గా ఉందంట, ఆ విషయం విని నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తుంది. ఇక ఆ మాట వినగానే కృష్ణ కూడా బాధపడుతూ అయ్యో ముకుంద ఏం కాదులే, నువ్వేం బాధపడకు అని అంటుంది. లేదు కృష్ణ, మా అమ్మ పరిస్థితి చాలా విషమంగా ఉందంట, ఆమె చావు బతుకుల మధ్య ఉందని నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నా జాతకమే అంతా అనేసి తన డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. కానీ రేవతికి మాత్రం ముకుంద ఏదో ఈ శోభనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుందని అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రేవతి అయితే కృష్ణ ముకుంద కథ మేము చూసుకుంటాం, ముకుంద వాళ్ళ అమ్మ దగ్గరికి మేము వెళ్ళి చూసుకుంటాం, నువ్వు ఫస్ట్ ముహూర్తం దాటకముందే మురారి నువ్వు ఇద్దరు గదిలోకి వెళ్ళండి అని అంటుంది. ఇక కృష్ణ అయితే అత్తయ్య ముకుంద అలా బాధపడుతూ ఉంటే నేను ఈ టైంలో ఎలా శోభనం చేసుకుంటాను అని అంటుంది. ఇక ముకుంద ప్లాన్ అనుకున్నట్టుగానే వర్కౌట్ అవుతుందని వద్దులే కృష్ణ, నా వల్ల నువ్వు అప్సెట్ అవ్వద్దు, నువ్వు వెళ్ళు అని డ్రామా అంటుంది. ఇక కృష్ణ అయితే లేదు ముకుంద, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను అలా వెళ్ళలేను, నేను నా సంతోషం నేను చూసుకోలేను అని అంటుంది. ఇక రేవతి భవానీ అందరూ కూడా చెప్తున్నాం కదా, నువ్వు మురారి గదిలోకి వెళ్ళండి, ముకుంద గురించి మేము చూసుకుంటాం, మేము ఇంతమంది ఉన్నాం కదా, నువ్వు ఒక్కదాని ఉండి ఇక్కడ ఏం చేస్తావు అని అంటుంది భవానీ. ఇక కృష్ణ అయితే ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య అది కాదు అని తనని ఎదురుస్తూ ఉంటుంది. కృష్ణ ప్రతిసారి నీ మాటే చెల్లదు, కొద్దిసార్లు మేము చెప్పేది కూడా వినాలి అంటుంది భవానీ. సో ఇదండి ఎపిసోడ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.